ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదేవలన దేవుడు కనికరించి ఇలాగా ప్రతిరోజు మనం నూతనమైన దినాన్ని చూడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈ సమయంలో నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నారు. ఆయన చక్కగా చాలా విషయాలు బోధ చేసి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ముందుకు సాగాలి అంటే ఆత్మీయ జీవితంలో, లేకపోతే మన యొక్క జీవిత ప్రయాణంలో ముందుకు సాగాలి అంటే మనం ఒకటి చేయాలి. అదేంటి అంటే వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి. వెనుక ఏముంది, ఆ వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ కింద ఒకటి అంకె వేసి రాయబడిన మాట ఏంటి అంటే లక్ష్య పెట్టక అని రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ముందుకు సాగాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. లేకపోతే భౌతిక జీవితంలో ముందుకు సాగాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తి వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి. ఒకవేళ అవి గుర్తుంటే ఆ వ్యక్తి ముందుకు సాగలేడు అనే విషయం ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడంటే సంఘం అంటే విశ్వాసులు కదా. విశ్వాసులు చాలామంది వెనుకబడిపోయినట్టుగా తను గమనించి ఆ విషయాలు చెబుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నేను ఎలా చేస్తూ ఉన్నానో మీరు కూడా అలాగే చెయ్యండి అని తనను ఉదాహరణగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది వెనక చాలాసార్లు మనం ఆత్మీయ జీవిత ప్రయాణంలో మనకు రాకముందు ఎన్నోసార్లు లోకాశల చేత, లోక సంబంధమైన లోకాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వాటి చేత మనం వేడవబడిన వారమే ఉన్నాం. ఒకప్పుడు ఐగుప్తు సంబంధమైన పాపములో పాలువారమే ఉన్నాం. ఆ దేవుడు ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనల్ని వేరు చేసి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన రక్తము ద్వారా మనల్ని చేసుకుని ఉన్నాడు. కానీ చాలామంది ఇంకా అనేక సార్లు వెనుక ఉన్న వాటిని ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా గుర్తు చేసుకోవడం వల్ల ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. మనకు అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినా సరే వాళ్ళు అంటూ ఉంటారు, ఏమని అంటారంటే ఐగుప్తులో మేము మాంసం వండుకున్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, పొట్లకాయలు తిన్నాం అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అవన్నీ గుర్తు చేసుకొని వారు అరణ్య ప్రయాణంలో దేవుడు నడిపిస్తూ ఉంటే ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే అవన్నీ గుర్తుకు రావడం వల్ల. గతం అనేది ఒక పీడకలగా ఈ రోజున అనేక మంది విశ్వాసులను వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. గతం తాలూకు నీడలు, గతం తాలూకు ఛాయలు అనేక మంది జీవితాలలో ముందుకు సాగకుండా వెనక్కి మళ్ళా ఇంకా వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేయడం మనం చూస్తూ ఉన్నాం. అరణ్యంలో ఇశ్రాయేలీయులందరూ కూడా అలాగా అయిపోవడానికి గల కారణం, చాలామంది రాలిపోవడానికి గల కారణం ఏంటి అంటే తరచూ గతాన్ని తవ్వుకున్నారు, తరచూ గతాన్ని తలుచుకున్నారు. గతాన్ని తలుచుకొని ఇప్పుడు మాకేదో లేదని బాధపడుతూ వర్తమానంలో దేవునికి ఇష్టంగా జీవించకపోవడం వల్ల అరణ్యంలో అనేక మంది రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనకు కూడా అదే బోధ చేస్తూ ఉన్నాడు. గతాన్ని తలుచుకొని ఎంతసేపు గతం యొక్క ఆ నీడలు, ఛాయలు మన యొక్క మనస్సును ప్రభావితం చేయకుండా చూసుకోవాలని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది అంటున్న మాట ఏంటి అంటే బాప్తిసం తీసుకోకముందే కొంచెం బాగుండేది, బాప్తిసం తీసుకున్నాక ఇలాగ అయిపోయిందని చాలామంది చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, బాప్తిసపు అనుభవంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఏదో రకమైన శోధన, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. మనుషులన్నాక ఏవోటి వస్తూనే ఉంటాయి. కానీ చాలామంది ఏమంటారంటే
అప్పుడే ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, లేకపోతే గతంలో బాప్తిసం తీసుకున్నప్పుడే ప్రభువులోకి రాకముందే బాగుంది అని ఆ రోజున ఇశ్రాయేలీయులు అంటున్నట్లుగానే ఈ రోజున అనేక మంది విశ్వాసులు కూడా అనడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, వెనుక ఉన్న వాటిని మర్చిపోండి. మీరు ఒకసారి ఆలోచించండి. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమో మాంసం వండుకోలేదు ఇశ్రాయేలీయులు. అలాగే కీరకాయలు, దోసకాయలు తినడానికి, కనీసం అవి తెంపుకోవడానికి, అవి పెంచుకోవడానికి కూడా వాళ్ళకి టైం కూడా లేదు. ఎందుకు అంటే వాళ్ళు రోజు 1000 ఇటుకలు చేసి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, ఆ కొయ్యకాలు కూడా వాళ్ళే కూర్చుకొని అవి కాల్చడానికి కూడా ఆ సామాగ్రి వాళ్ళే సిద్ధపరచుకోవాలి. అసలు వాళ్ళకి కనీసం కుటుంబంతో గడపడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. అయినా సరే వాళ్ళు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నట్టుగా, మోషే లాంటి దైవజనుని మీద అసహనం చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులంగా దేవుడు మనకు కూడా అదే చెప్తూ ఉన్నాడు. తరచూ ఐగుప్తును తలుచుకొని, తరచూ మళ్ళా వెనక్కి వెళ్ళిపోకుండా, తరచూ లోకాశలోకి, నేత్రాశలోకి, జీవపు డమ్మం ఏదైతే మనం విడిచిపెట్టామో మళ్ళీ అలాంటి ఆశలలోకి మనం వెళ్ళిపోకుండా ఆత్మీయంగా ముందుకు సాగాలి అంటే వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలి అంటే తప్పకుండా ముందున్న క్రీస్తు ప్రభువును మనం చూడాలి. చూద్దామా ఒక్కసారి నిర్గమకాండము 13వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉంటే దేవుడు దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలుకు చెబుతున్న మాట చూడండి. 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను, రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగిపోలేదు అని చెబుతూ 21వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారికి వెలుగుచ్చుటకై రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత వాళ్ళు పగలు రాత్రి ప్రయాణం చేసేటట్టుగా ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడంట. వారికి ముందుగా నడుస్తూ వచ్చాను అని మనం చదువుతూ ఉన్నాం. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి అని కదా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ముందు ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే విశ్వాసిని దేవుడు అలాగ వదిలేయలేదు. విశ్వాసి ఏకాకి కాదు, విశ్వాసి ఒంటరివాడు కాదు. ఎందుకంటే విశ్వాస జీవితంలో నడిపించడం కోసం దేవుడు ఆ రోజున ఇశ్రాయేలుల కోసం ఎలాగైతే పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన వేరే దూతలను ఎవరిని పంపించలేదు, కానీ ఆయనే స్వయంగా భూమి మీదకు వచ్చి చక్కగా వారిని నడిపించినట్లుగా. ఎందుకంటే మేఘ స్తంభము అడ్డుగా, అగ్ని స్తంభము అడ్డుగా, ఎందుకంటే దేవుణ్ణి వాడు చూడలేరు గనుక ఆ మేఘ స్తంభాన్ని దేవుడు అగ్ని స్తంభాన్ని అడ్డుగా ఉంచి ముందుగా నడుచుచూ వచ్చెను అని మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసులు గమనించాల్సింది ఏంటి అంటే, విశ్వాసి ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు. విశ్వాసి ముందు ఆయన నడిపించడం కోసం, చెయ్యి పట్టుకొని నడిపించడం కోసం ఆ మార్గంలో ఎలాంటి సమస్యలు వస్తాయో, ఆ మార్గంలో ఎలాంటి కష్టాలు వస్తాయో, అరణ్య మార్గంలో కదా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్య మార్గంలో ఎలాంటి తుప్పలు వస్తాయో, లేకపోతే పాములు వస్తాయో, సర్పాలు వస్తాయో, లేకపోతే సింహాలు వస్తాయో, క్రూర మృగాలు వస్తాయో తెలీదు గనుక చక్కగా నడిపించడం కోసం అవన్నీ అరణ్యంలో అవన్నీ ఎలాగూ ఉంటాయి, కానీ వాటి మధ్యలో చక్కగా నడిపించడం కోసం దేవుడు వాడికి ముందుగా నడుచుచూ వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని విశ్వాసులు ఏం చేయాలి అంటే, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. ముందు క్రీస్తు ప్రభు వారు నడుస్తూ ఉన్నారు. ముందు మనకంటే ముందుగా దేవుడు నడుస్తూ ఉన్నాడు. చక్కగా మనల్ని మంచిగా నడిపించడం కోసం, మన మార్గంలో తోడుండడం కోసం, మన మార్గంలో వచ్చే ప్రతి అపాయం నుంచి తప్పించడం కోసం దేవుడు ముందుగా నడుస్తూ ఉన్నాడు. గనుక మనం చూపు వెనకాల కాదు కానీ ముందుకు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూద్దామా? అదే నిర్గమకాండం 14వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి
వారి వెనుక నిలిచెను. ఇక్కడ మనం చదువుతున్న మాటలో ఉన్న మాట ఏంటి అంటే ముందుగా నడిచిన దేవదూత. అంటే ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో అడుగు పెట్టక ముందే వారికి ముందుగా దేవదూత నడుచుకుంటూ వెళ్ళింది. కాబట్టి మనకి ఒకవేళ వాళ్ళు చూడలేదు కానీ దేవదూతను వాళ్ళు చూడలేరు, కానీ దేవుడే సాక్షాత్తు వారికి ముందుగా నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎర్ర సముద్రం వచ్చిందని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కానీ, వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు కానీ, విసుక్కుంటూ ఉన్నారు కానీ, ఆ సమస్య రాకముందే సమస్య కంటే ముందుగానే దేవదూత ఆ ఎర్ర సముద్రం లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులు గ్రహించాల్సింది ఏంటి అంటే మన ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయో, మన ముందు ఎన్ని టాస్కులు ఉన్నాయో, మనం ఇంకా ఏంటేంటి చక్కబెట్టాలో ఈరోజున చాలామంది సతమతమైపోతూ ఆ సమస్యల నుంచి మేము విడుదల పొందుతామా, ఆ కోర్టు సమస్యల నుంచి, లేకపోతే ఆ భూమి యొక్క సమస్యల నుంచి, వివాహ సమస్య లేదా కుటుంబ సమస్య, ఈరోజున ఈ సమస్యల నుంచి మేము విడుదల పొందుతామా అని చాలామంది వేదన చెందుతూ ఉన్నారు. ఈ అనారోగ్యం నుంచి మాకు విడుదల వస్తుందా అని చాలామంది వేదన చెందుతూ ఉన్నారు. ఈ రోజున ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఏం చెప్తారో, డాక్టర్ ఏం చెప్తారో అని భయపడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకిస్తున్న మాట ఏంటి అంటే మీకు ముందుగా నడుస్తున్న దేవదూతను దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన సమస్య కంటే ముందుగా దేవుడు ఆ సమస్య లోపలికి ముందుగానే ఆయన వెళ్తాడు. అప్పుడు దేవుడు చక్కగా మనల్ని ఆ సమస్య మనల్ని ఏమీ చేయకుండా ఆ సమస్యను మనం సాధించేటట్లుగా దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఎంత మంచి దేవుడో కదా. ఏమంటే ఎర్ర సముద్రం చూసి భయపడిపోయారు, ఏంటేంటో సణుక్కున్నారు, ఏంటేంటో విసుకున్నారు, మళ్ళా వెనక్కి చూస్తున్నారు, ఐగుప్తులోనే బాగుంది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు వారికి ముందుగా నడుస్తున్న సంగతి వారు మర్చిపోయారు. ఈ రోజున మీకు ఎన్ని టాస్కులు ఉన్నాయో, ఈ రోజున మీరు ఎన్ని సమస్యలు దాటుకుంటూ మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలో, తప్పకుండా మీకు ముందుగా నడవడం కోసమే ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడిగా మనందరి కోసం మనందరినీ చక్కగా తన ఆత్మ చేత మనం నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసి మనోనేత్రాలను తెరవబడాలి, విశ్వాసి గ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూద్దామా, ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనంలో కూడా చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అబ్రహాము చెప్తూ ఉన్నాడు, చూడండి ఏమని చెప్తున్నాడంటే తన పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించి ఏమని చెప్తున్నాడంటే 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఎలియాజరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి ఈయన నేను ఎప్పుడూ ఎరగని దేశానికి పంపిస్తూ ఉన్నాడు, ఆ స్వజనుల దగ్గరికి తనే వెళ్ళొచ్చు కదా, నన్నెందుకు పంపిస్తూ ఉన్నాడు, ఒకవేళ నేను ఆ ఇస్సాకుకు భార్యను తేగలనా, ఆ వివాహ విషయంలో నేను నా కార్యాన్ని అప్పగించిన పనిని నేను నెరవేర్చగలనా అని సతమతం అవుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో అబ్రహాము విశ్వాసంతో చెప్తూ ఉన్నాడు, చూడండి నా పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, తన దూతని నీకు ముందుగా పంపిస్తాడు. విశ్వాసులను దేవుడు ఒట్టిగా విడిచిపెట్టాడు, విశ్వాసులను దేవుడు ఒంటరిగా వదిలేయడు. ఏమండి ఇక్కడ చెప్తున్నాడు ఎలియాజరు, నువ్వు వెళుతూ ఉన్నావు కానీ నీ చేత పని జరిగించేది మాత్రం ఆ దేవుడే కదా. కాబట్టి దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, కాబట్టి ధైర్యంగా వెళ్ళు. ఇంకా చెప్తున్నాడు, తప్పకుండా నువ్వు నా కుమార్తెను నువ్వు కోడల్ని తీసుకొని వస్తావయ్యా అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ విశ్వాసము కనుక మనకు ఉంటే, ఆ విశ్వాసపు మాటలు మనం కూడా మాట్లాడగలిగితే ఎంత బాగుండేదో. ఎందుకంటే దేవుడు ముందుగా తన దూతల్ని పంపించే దేవుడే ఉన్నాడు. ఈరోజు మీరు ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, లేకపోతే ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో, తప్పకుండా దేవుడు ఆ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. ఎందుకంటే ఎలియాజరు ప్రయాణాన్ని
ఆ రోజున సఫలం చేసిన దేవుడు ఈ రోజున విశ్వాసులంగా మన ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసు గనుక మన ప్రతి ప్రయాణాన్ని మన ప్రతి ఒక్క పనిని కూడా సఫలం చేయడానికి దేవుడు ఎప్పుడూ ముందుగానే సాగుతాడు. అందుకనే వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 50-51 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆ 41వ అధ్యాయంలో యోసేపు గురించిన విషయాలు మనకు తెలుసు. అందులో ఏమని రాస్తారు అంటే చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. చూడండి, యోసేపు తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు ఎందుకు పెట్టాడు అంటే, నేను నా తండ్రి ఇంటి నుండి వచ్చేసినప్పుడు నా మనసులో ఎన్నో గాయాలైనవి. నా సొంత అన్నదమ్ములే నా మనసులో గాయాలు చేశారు. నా సొంత కుటుంబీకులే నన్ను మరొకరికి అమ్మేశారు, ఐగుప్తు దేశానికి అమ్మేశారు, నన్ను బానిసగా పంపించేశారు, నా మీద అసూయ పడ్డారు, నాకు కీడు చేశారు. అసలు నేనేమో సంతోషంగా వాళ్ళని చూడ్డానికని వెళితే నా సంతోషాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. నా తండ్రికి దూరం చేశారు, నా తల్లికి దూరం చేశారు, తండ్రి ప్రేమకు దూరం చేశారు, ఆప్యాయతకు దూరం చేశారు, అనురాగానికి దూరం చేశారు. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకొని అన్నదమ్ములు వస్తే యోసేపు బాధ పెట్టలేదు, అన్నదమ్ములు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు సరికదా, వాళ్ళ కోసం వంతులు పంపించాడంట, వాళ్ళ కోసం ధాన్యాన్ని పంపించాడంట. వాళ్ళనందరినీ కూడా తను ఎలాగైతే ఐగుప్తులో క్షేమంగా నివాసం ఉంటున్నాడో ఆ క్షేమకరమైన ప్రదేశానికి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుసు. అంటే యోసేపు తన వెనుక ఉన్న వాటినన్నిటినీ కూడా మర్చిపోయాడు. గోతులోకి దింపేశారు, అలాగే అమ్మేశారు, అంత మాత్రమే కాదు చెరసాలలోకి పంపేశారు. అసలు ఇన్ని బాధలు యోసేపు పడ్డానికి కారణమైన తన బంధువులు, తన సొంత అన్నదమ్ములు, తన సొంత రక్త సంబంధులే ఈ పనికి ఒడిగడితే ఇప్పుడు అంటున్నాడు, ఆ బాధనంతా నేను మర్చిపోయాను అంటున్నాడు. అంటే వెనుక ఉన్న వాటిని నేను మర్చిపోయాను, ఎందుకంటే ఆ గాయాలు ఉన్నాయి. ఏమంటే ఆ గాయాలన్నీ మనసుకు గాయాలు చేశారు. ఒంటి మీద గాయాలు తగ్గుతాయేమో కానీ మనసుకు చేసిన గాయాలు, నిజంగా సొంత ఇంటోళ్ళు చేసిన గాయాలు తగ్గవండి. కానీ ఇతను అంటున్నాడు, యోసేపు అంటున్నాడు, నేను ఆ గాయాలన్నీ మర్చిపోయాను. ఈరోజున విశ్వాసులు ఆ గాయాలు మర్చిపోకపోవడం వల్ల ముఖ్యంగా సొంత బంధువులే మనల్ని ఇబ్బంది పెడతారు. ఏమంటే మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళే మన మీద అసూయ పడడం మనం చూస్తూ ఉంటాం. ఏమంటే ఆ రోజుల్లో కూడా అలాగే జరిగింది. ఏమంటే కానీ యోసేపు వారందరినీ క్షమించాడు, వారందరినీ ప్రేమించాడు గనుకనే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన జీవితంలో కూడా దేవుడు ఆయన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన భౌతిక జీవితం కానివ్వండి, లేకపోతే ఇహలోక జీవితం, లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనం ముందుకు సాగాలి అంటే యోసేపులాగా వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి. ఏమండి, వెనుక మన గతంలో ఎవరెవరు గాయాలు చేశారో, ఎవరెవరు ఇబ్బంది పెట్టారో, ఎవరెవరు క్షమించలేకపోయారో, ఎవరెవరు ప్రేమించలేకపోయారో, ఈ రోజున అవన్నీ మనసులో పెట్టుకుంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేము. ఆ గాయాలు బాధ పెడుతూ ఉంటాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ గాయాల వల్ల చాలామంది కృంగిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. ఇంకా వ్యక్తి గాయాలతో ఉన్న వ్యక్తి ముందుకు సాగలేడు కదా. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. అందుకనే లేఖనం తెలియచేస్తుంది, వెనుక ఉన్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కోసం వేగిరపడండి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1లో మనం చూస్తాం, మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మీరు లక్ష్య పెట్టకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోండని హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆ మాట ఒకసారి మనం చదువుదామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. తన ఎదుట ఉంచబడిన అంటే తన ముందు ఉంచబడిన పందెములో ఏమండి ఆ ఉంచబడిన ఆనందం కోసం అని ఇక్కడ రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే మన ముందు దేవుడు ఆనందాన్ని దాచి ఉంచాడు, మన ముందు దేవుడు సంతోషాన్ని దాచి ఉంచాడు. విశ్వాసులు నమ్మాలి, విశ్వాసులు గ్రహించాలి, విశ్వాసులు దేవుని మీద ఆధారపడితే తప్పకుండా నీకు ముందు దేవుడు ఆనందాన్ని దాచి ఉంచాడు. ఏమంటే సాతానుడు భయపడుతూ ఉంటాడు, ముందుకెళ్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఇప్పుడే భయపెట్టేసి మనల్ని ఎందుకు కొనగాని వారిగా చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు తన పిల్లల కోసం ఎప్పుడు కూడా ఆనందాన్ని దాచి ఉంచాడు. పరలోకమనే గొప్ప ఆనందాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి. పొందుకోవాలి అంటే తప్పకుండా వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమైనా మరి ఇంకేది అయినా సరే అవన్నీ కూడా ప్రతి భారమైన అది గాయమైన అవన్నీ కూడా యేసు రక్తము ద్వారా మనం కూడా ప్రేమించగలిగి క్షమించగలిగి మనం యేసు రక్తంలో కడగబడిన వారంగా మనం కూడా యేసు లాంటి లక్షణాలు కలిగి ఉంటే తప్పకుండా మనం కూడా ముందుకు సాగగలం. అందుకనే పౌలు గారు అంటున్నారు, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిరపడుతూ ఉన్నాను. ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు, ముందు తన దేవదూతను పంపిస్తూ ఉన్నాడు, ముందు ఆనందాన్ని ఉంచాడు. కాబట్టి వెనుక ఉన్న వాటిని ఐగుప్తు సంబంధమైన లోకాశలు కానీ నేత్రాశలు కానీ అవన్నీ కూడా మర్చిపోండి, అవన్నీ ఇంక పట్టించుకోవద్దు. సులువుగా చిక్కులు పెట్టు పాపం వద్దు. అంత మాత్రమే కాదు, ఏమన్నా భారాలు ఉంటే అవన్నీ కూడా వదిలిపెట్టేయండి. గాయాలుంటే ఆ గాయాలన్నీ కూడా మర్చిపోండి. దేవా నేను మర్చిపోయేటట్టుగా నాకు సహాయం చేయండి అని ఆయన సహాయం తీసుకుంటే తప్పకుండా మర్చిపోయేలాగా సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగేటట్టుగా అలాగే భౌతిక సంబంధం ప్రయాణంలో కూడా ముందుకు సాగేటట్టుగా దేవుడు చేయగలడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి మాట కోసం మీకు వందనాలు. వెనుక విన్న వాటిని మర్చిపోయే ఆ కృపను మాకు దయచేయం. నిజమే, గతం తాలూకు నీడలు, గతం తాలూకు ఛాయలు ఇంకా మా మనస్సులో పొర్లాడుతూ ఉన్నాయ్యా. వాటన్నిటి నుంచి మాకు విడుదల ఇవ్వండి. మేము మర్చిపోలేకపోతూ ఉన్నాం దేవా. నాయన యోసేపు ఎలాగైతే గాయాలన్నీ మర్చిపోయాడో, తన అన్నదమ్ములను క్షమించాడు, ప్రేమించాడు, వాళ్ళని చేర్చుకున్నాడో, మాకు కూడా అలాంటి మంచి మనసు మాకు దయచేయము తండ్రి. ముందున్న వాటి కోసం, ముందు దాచబడిన ఆనందం కోసం నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము తండ్రి. ఎక్కడ సమస్య ఉందో దానికంటే ముందుగా మీరు వెళుతూ ఉన్నారు కనుక భయపడక బెంగపడక ముందుకు సాగడం మాకు నేర్పించుము తండ్రి. వెనక్కి చూడకుండా మాకు సహాయం చేయము. ఈరోజు ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిని సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని మీరు దీవించుము, ఆశీర్వదించుము నాయన. ఆప్తులను పోగొట్టుకున్న వారికి ఆదరణ దయచేయము. అంత మాత్రమే కాదు, ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సఫలత మీరు దయచేయమని మరణ రేపటి దినం కోసం మళ్ళీ సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా, చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. మీ శ్రద్ధను బట్టి అలాగే మీ ఆసక్తిని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తం మీద మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.